చాలా బాగుంది. కథలోని నీతి ఏంటిది? ధనవంతుడు అయిన పేదవాళ్ళని వెక్కిరించకూడదు, అంటే వాళ్ళని చిన్న చూపు చూడకూడదు, మనుషులంతా సమానమే అని అప్పుడు అర్థం చేసుకుంటారు కదా. అయితే ఇప్పుడు ఒక ప్రశ్నకు జవాబు చెప్పిస్తా. హలో, ఇప్పుడు ఇట్లా చేతులు కట్టుకొని చెప్పింది కదా కథ, కానీ కథని ఎలా చెప్పాలి అనేది మనం తెలుసుకోవాలి. కథ చాలా బాగుంది, కానీ కథ ఎట్లా చెప్పాలి? కథలు చెప్పే విధానం ఎలా ఉండాలి అంటే కళ్ళకు కట్టినట్టుగా ఉండాలి. నేను ఒక కథ చెప్పనా ఇప్పుడు? చెప్పండి. అనగనగా ఒక అడవి, అనగనగా ఒక అడవి, ఆ అడవిలో సింహం, ఆ అడవిలో సింహం. సింహం ఏమంటున్నారా అంటే, ఆ సింహం అక్కడి నుంచి వస్తున్నదంటే అడవికి రాజు సింహం. సింహం ఎలా ఉంటుందా? ఏమంటుందంటే, అడవికి రాజును నేనే, అడవికి రాజును నేనే, ఈ అడవిలోని జంతువులన్నింటికి హడల్ హడల్ నేనే అని అది చాలా హడల్గా ఉంటుంది. అక్కడే ఒక చిన్న ఎలక, చిట్టెలక, చిన్ని చిన్ని దాన్ని, కూర పళ్ళ దాన్ని, ప్రతి వస్తువును నేను పట 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 కొరికేదాన్ని, చిన్ని చిన్ని దాన్ని అని చిట్టెలక వస్తుంది. అందులో ఒక వేటగాడు వస్తాడు. వేటగాడు ఏం చేస్తాడబ్బా, అయితే అది చిట్టెలుగా ఆడుతూ 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 దగ్గరకు వచ్చిందమ్మా. సింహము చెతికిన ఏమే ఎంత ధైర్యం నువ్వు నా దగ్గరకు వస్తావని పట్టి చిన్నదాన్ని కదా అని వదిలేసింది. అప్పుడు అది గబగబ భయపడుతూ పారిపోతున్నాము అని. ఆ తర్వాత ఒక వేటగాడు వస్తాడు. వచ్చేసి ఏం చేస్తాడు, పెద్ద వల విసిరితే సింహం మీద అందులో బంధింపబడుతుంది. అప్పుడు బంధింపబడగానే అప్పుడు ఏమవుతుంది, ఈ చిట్టెలిక టక్క వచ్చేసి తన వాడి అయిన పళ్ళు, ఆ పళ్ళు ఎలా ఉంటాయి, చాలా వాడిగా ఉంటాయి. వాడి అంటే ఏంటిది, గుచ్చగా ఉంటాయి. అవి ఏం చేస్తారు, మొత్తము కొరికి పడేస్తారు. మెల్లగా బలమే కొరికి పడేసిన తర్వాత అప్పుడు సింహము బయటకి పారిపోతుంది. అప్పుడు చిట్టెలికని చూసి తన స్నేహితురాలుగా, అంటే ఇక్కడ చిన్న జంతువు అయినా కూడా మనము దాన్ని తీసి పడేయకుండా, అప్పుడు తను కాపాడింది కాబట్టి చిన్న ఏలుకైనా తన ప్రాణాలను కాపాడింది పెద్ద సింహాన్ని. ఎట్లయితే పేదవాడు ధనవంతులు పేదవాడిని వెక్కిరిస్తే మళ్ళీ ధనం పోయిన తర్వాత ఏ రకంగా పశ్చాత్తాపడ్డాడో అదే రకంగా ఇక్కడ, అంటే దాన్ని బట్టి ఏంటిది, మనకు ఈ ప్రపంచంలో జీవులన్నీ కూడా సమానమే. చిన్నదని చీమలని అదని ఇవని అన్నిటినీ నిర్దాక్షిణ్యంగా చంపడం కానీ అలా చేయకూడదు. ఓకేనా?